అనే టెక్నిక్ గురించి నిన్న విస్తారంగా చెప్పుకున్నాను. అయితే దీంట్లో అలా చూస్తే ఏమైనా వస్తుందా అని అంటే మనకి ఎలా చూడాలి, ఆ బియాండ్ చూడటం ఎలా? అది ఆకాశం అనేది ఒక వస్తువు కాదు కదా, అది వస్తువే కాదు, అంతటా వ్యాపించిపోయి ఉన్నది, ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఉంది, దానికి అవధులు లేవు అనే విషయంగా చెప్పుకున్నాం. అలాగే దాన్నే కాకుండా ఒక పుష్పాన్ని చూసాం, లేదా ఒక పుష్పం ఉంది అక్కడ, ఆకాశం లేదే, పుష్పం ఉంది అంటే నిజానికి ఆకాశం అనేది అంతరిక్షంలో, స్కై అంటే అంతరిక్షం, అన్నీ దాంట్లోనే ఉంటాయి. కానీ ఆకాశం ఒక వస్తువు కానే కాదు, అది శూన్యము, అందులోనే అన్నీ ఉన్నాయి. అదంతా కేవలం శుద్ధ శూన్యము, ఖాళీ, జస్ట్ ప్యూర్ ఎంటీనెస్. అదే ఆ ప్యూర్ ఎంటీనెస్ని చూడటం వలన మన లోపల ఎంటీనెస్ని చూడాలి. బియాండ్ క్లౌడ్స్ అంటే, క్లౌడ్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ మేఘాలు. మేఘాలు అని అంటే మనలో మేఘాలు ఉన్నాయి, ఆలోచన మేఘాలు. వాటిని దాటి మన లోపలికి చూడటం, అలా బయటకు చూడటం నుంచి మళ్ళా ఇన్వర్డ్కి వస్తావు, లోపలికి వస్తావు. ఆ ఎంటీనెస్ వలన, ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు ఉంటేనే మనం అన్నీ గ్రహిస్తూ ఉంటాం, వస్తువే లేకపోతే లోపలికి చూస్తాం. ఉదాహరణకి మరొక ఉదాహరణ చెప్పుకుందాం. ఆ ఎంటీనెస్ వల్ల మనకి ఎంత ఎలా ఉంటుంది అనేది నిన్న కాస్త చెప్పుకున్నాం. అయితే ఎవరైనా హృదయపూర్వకంగా నవ్వారనుకుందాం, మనకు కూడా నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆ హృదయపూర్వకమైనటువంటి నవ్వు అది ఒక ఇన్ఫెక్షన్ అంటే అంటువ్యాధి. అందుకోసమే నలుగురితో నవ్వుతాం, ఏడ్చే వాళ్ళతో ఏడవం, కానీ నలుగురితో నవ్వుతాం. ఏం జరిగింది? నువ్వు అద్దం లాంటి వాడివి, అద్దం ముందు ఏమి వచ్చినా అది రిఫ్లెక్షన్ అవుతుంది, ప్రతిబింబిస్తుంది. ఒక అందమైన వస్తువును చూస్తే అది మనలో ప్రతిబింబిస్తుంది, ఒక అందవిహీనమైన వస్తువును చూస్తే అది మనలో ప్రతిబింబిస్తుంది. అది నువ్వు ఏం చూసినా అది నీ లోపలికి వెళ్తుంది, అది నీ చైతన్యంలో భాగమైపోతుంది. శూన్యాన్ని చూస్తే ఆ శూన్యం కూడా, ఆ శూన్యం చూసాము, ఏమైంది, రిఫ్లెక్షన్ ఏమైనా వస్తుందా? అక్కడ మనం ఆ శూన్యాన్ని బ్లూ స్కైని చూసాము, బ్లూ ఇన్ఫినిట్ స్కై, అవధులు లేని ఆ నీలాకాశాన్ని చూసాం. మరి చూసినప్పుడు ఏం చూస్తే అది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా, ఆ ఇన్ఫినిట్, అది మన లోపల చూస్తాము, లోపల ప్రతిబింబిస్తుంది. ఏమి చూసినా అది లోపలికి వస్తుంది. కాబట్టి మంచి చూసినా వస్తుంది, చెడు చూసినా వస్తుంది. అందుకోసమే చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు అని అంటారు. అంటే ఇట్లా ఫీల్ ద బ్లూ ఇన్ఫినిట్ స్కై విత్ ఇన్. బయట ఆకాశం కాదు నాయనా, అది సింబాలిక్గా చెప్పారు. నీ లోపల కూడా చూడు, బయట చూస్తే లోపలికి వస్తావు, అక్కడ నీ ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత నీకు దొరుకుతుంది, నువ్వు ప్రశాంతంగా అయిపోతావు, నీకు ప్రశాంతత దొరుకుతుంది. అది అక్కడ ఉంది ఆల్రెడీ. నీకు సులువుగా ఆ శూన్యాన్ని నువ్వు గ్రహించగలవు. ఎక్కడ ఆకాశము, ఎక్కడ నీలము, అంతమైపోతుంది.
అలా కనురెప్పలు మూతపడతాయి, లోపలికి వెళ్ళిపోతావు. జస్ట్ అన్ ఎంప్టీనెస్. ఆ లోపల నువ్వు చూడు, అది దాన్ని చూస్తే ఏమవుతుంది? ఆ ఎంప్టీనెస్ నీలో రిఫ్లెక్షన్ వస్తుంది. ఏది చూస్తే అదే కదా రిఫ్లెక్షను. అక్కడ ఎంప్టీనెస్, ఆ శూన్యము రిఫ్లెక్షన్ అవుతుంది. నువ్వు ఎందుకు వర్రీ అవుతున్నావు? నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకంటే మనసు పనిచేయదు. ఆ శూన్యంలో మనసు ఎక్కడ పనిచేస్తుంది? పనిచేయదు, ఆగిపోతుంది. మనసు మాయమైపోతుంది, చిత్తవృత్తి నిరోధమైపోతుంది. ఎప్పుడు ఆ మనసు మాయమైపోతే దానికి టెన్షన్ పట్టుకుంటుంది, దిగులు పడిపోతుంది, అయ్యో ఏమిటిది అని. దానికి కావాల్సిన ఆలోచనలు, అది అవసరం పనికొచ్చే ఆలోచనల, పనికిరాని ఆలోచనల, ఏదో ఒక ఆలోచనలు పుట్టాలి. అవన్నీ మాయమైపోతున్నాయి. అప్పుడు ప్రశాంతత. అప్పుడు ప్రశాంతత. ఇంకా ఏంటంటే, ఇంకో మరో విషయం ఇంకేంటంటే, ఆ ఎంప్టీనెస్ రిఫ్లెక్ట్ అవుతుంది లోపల. ఆ లోపల ఎంత శూన్యమే, ఏ కోరిక లేదు అక్కడ. నిష్కామం అవుతుంది, ఏ కోరిక లేదు. నిష్కామ కర్మయోగం అయిపోతుంది అక్కడ. కోరిక ఉందా, టెన్షన్ ఉంటుంది. నీ కోరిక వలన నీకు దుఃఖంలో ఉంటావు. ఒక అందమైన స్త్రీ చూడగానే ఆ స్త్రీ పట్ల కోరిక నీలో సడన్గా ఉద్భవిస్తుంది. ఒక ఇల్లు చూడ, అబ్బా ఎంత బాగుందో ఈ ఇల్లు నాకుంటే అన్నట్టు. ఒక కారు చూడగానే బ్యూటిఫుల్ కారు అలా వెళ్తుంది, అందులో నేను ఉండాలి అని అనిపిస్తుంది, నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని. ఆ కోరిక నీలో ప్రవేశిస్తుంది. ఎందుకు? మనసు కోరుకుంటూ ఉంది. ఆ కోరుకున్న మనసు దిగులు పడుతుంది. ఎలా పొందాలి, ఏమి చెయ్యాలి, అది పొందాలంటే నేనేం చెయ్యాలి? ఫ్రస్ట్రేషన్కి లోనవుతుంది, నిరాశావాదానికి ఉంటుంది, ఆశావాదము ఉంటుంది. అంతా స్వప్నం. ఆ స్వప్నంలో ఏదైనా సంభవించవచ్చు. కోరిక ఉందంటే డిస్టర్బ్ అయిపోతావు, ఆ మనసు ముక్కలు అయిపోతుంది. ఆపై మనసు అనేక ముక్కలుగా విభజించబడుతుంది. రకరకాల ప్లాన్స్ వేస్తుంది, రకరకాల కళలు. మళ్ళీ ప్రొజెక్షను స్టార్ట్ అవుతుంది. అది అలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు, అలా ఇలా 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 పిచ్చి పడుతుంది. ఎందుకంటే ఆ పిచ్చితనానికి విత్తనమే కోరిక. పిచ్చితనానికి విత్తనమే కోరిక. అక్కడ ఏమైంది? నువ్వు ఆకాశంగా చూస్తే ఎంప్టీనెస్ ఉంది అక్కడ. ఆ ఎంప్టీనెస్లో, ఆ శూన్యంలో ఏముంది? శూన్యమే ఉంది, ఏ వస్తువు లేదు అక్కడ. ఆ శూన్యమే ఇంకా చూసావు. ఇంకా అక్కడ ఏమి కనపడలా, కారు కనపడలా, మరో ఇల్లు కనపడలా, అందమైన స్త్రీ కనపడలా, ఎవరు లేదు అక్కడ, ఏ కోరిక లేదు అక్కడ. ఏమి పుట్టవు. నాకు ఆ శూన్యాన్ని నేను సంపాదించుకోవాలి, లేకపోతే ఆ శూన్యం ఇదైపోవాలి, ఏం లేదు అక్కడ. ఆ శూన్య స్థితిని ఎవరు ప్రేమిస్తారు? ఆ యొక్క శూన్యమైన ఇల్లు అని ఎవరు అంటారు? ఆ ఎంప్టీనెస్ని నువ్వు ఎలా కోరుకుంటావు? కోరుకో. నువ్వు చేసేదానికి అక్కడ ఏమి ఉండదు ఆ శూన్యంలో. అంచేది ఏమవుతుంది? మనసు నిశ్చలమవుతుంది. మనసు నిశ్చలమైపోయింది, ఏ కోరిక పుట్టలేదు. అప్పుడు ఆ కోరిక లేనటువంటి, ఇది నాన్ అరైజింగ్ ఆఫ్ డిజైర్, ఏ కోరిక పుట్టలేదు. అప్పుడు ఏమవుతుందయ్యా? ప్రశాంత స్థితి, మౌన స్థితి.
ఆ ప్రశాంతంలో మునిగిపోతాము. అంటే అది ఎలా సడన్గా ఆ ప్రశాంతత సడన్గా నిశ్శబ్దం, శాంతం ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. అప్పుడు నువ్వేమవుతావు? నువ్వే ఆకాశం అయిపోతావు. చూడు ఎలా ఉంది. ఇంకో విషయం ఏంలే, నువ్వు ఏదైతే అనుకుంటూ ఉంటావో అదే నువ్వు అవుతూ ఉంటావు. దానివల్ల అవుతావు. నువ్వేమైనా ఆ, అనుకుంటూ ఉంటే అదే నువ్వు అవుతావు. వాట్ యు సింగ్, వాట్ యు థింక్, సో యు బికమ్ యామతి సగతి భవేత్. నువ్వు ఏదో కంటెంప్లేట్ అది అలా 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 అనుకుంటావు, నువ్వు దాని మీద అయిపోతావు. నువ్వు అదే నువ్వు అవుతావు. ఎందుకు? కారణం ఏమిటి? మనసు అనేక రూపాలు ధరిస్తూ ఉంటుంది. నువ్వు ఏది కోరుకుంటే అది ఆ రూపాన్ని ధరిస్తుంది. అది నిన్ను చేస్తుంది. అంచేత ఒక మనిషి సంపద వెంటబడ్డాడు, బంగారం వెంటబడ్డాడు, డబ్బు వెంటబడ్డాడు. ఆ మనసు ఏమని చేస్తుంది? సంపద తప్ప ఇంకేం ఆలోచించదు. ఇంక సంపదే సంపద, సంపదే సంపద, అంతే. వాడిని కుదుపు, ఆయన కుదిపితే ఏమవుతుంది? రూపాయలు రూపాయలు నాణ్యాల శబ్దం వస్తుంది. అంత తప్ప ఏమి రాదు. వాడిని కుదిపితే చాలు, అంత డబ్బులు నాణ్యాల సౌండ్, అంతే, ఇంకేం రాదు. అంటే నువ్వు ఏది కోరుకుంటే అది నువ్వు అవుతావు. కాబట్టి కోరుకునే విషయంలో జాగ్రత్త ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, ఎరుక ఉండాలి. నువ్వు ఏది కోరుకుంటే నువ్వు అవుతున్నావురా, ఏది ఆలోచిస్తే అది నువ్వు అవుతున్నావురా. నువ్వేం ఆలోచిస్తున్నావో ఎరుకలో ఉండరా, బుద్ధి తెచ్చుకోరా, కాన్షియస్గా ఉండు. నువ్వేం కోరుకున్నా అదే నువ్వు అవుతున్నావు. ఆకాశమా, ఆకాశం ఎందుకు చూడాలి? అదంతా శూన్యమే. అది నీకేం ఖర్చు లేదు, నీ దగ్గరే ఉంది. ఆకాశ వీధుల్లోనే విహరిస్తున్నాం మనం. నీకేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆకాశం ఇంకా చూడు చాలు. నువ్వు ఎక్కడికో పోనక్కర్లేదు, హిమాలయాస్ పోనక్కర్లేదు, ఆ టిబెట్కి పోనక్కర్లేదు. ఆకాశాన్ని చూడాలంటే ఆ హిమాలయాలకు వెళ్ళాలా, టిబెట్కి వెళ్ళాలా? వెళ్ళక్కర్లా. సో దే హ్యావ్ డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఆ హిమాలయాల మీద అంతా ట్రాఫిక్ పెరిగిపోయింది. అక్కడ ఆ టిబెట్లో కూడా అంతే. అక్కడ అంతా దాని పాడైపోయింది అక్కడ ఆ వాతావరణం. అక్కడ హిమాలయాలు పాడైపోవచ్చు, టిబెట్ పాడైపోవచ్చు, కానీ ఆకాశం బాగానే ఉంది. ఏ ఇబ్బంది లేదు, దాన్ని వాడుకో. ఆ ఆకాశాన్ని కూడా ఇంకేమో చేసేసి గందరగోళం చేసే లోపల నువ్వు వాడేసుకో. ఏమో ఆకాశాన్ని కూడా గందరగోళం చేస్తారేమో. కాబట్టి చూడు, చుచ్చుకుపో లోపలికి. అప్పుడు ఏమవుతుంది? ఆ లుక్ ఎలా ఉండాలయ్యా? ఏ ఆలోచన లేకుండా, ఒకటే ఆలోచన, ఏ ఆలోచన లేకుండా ఉండాలి. బి ఏ నాన్ థింకింగ్ వన్. ఆ ఒక్కటి చాలు. ఇంకా ఆలోచన శూన్యం చూస్తే ఏం ఆలోచన రావాలి? ఏం రావడానికి? చూడు, అది గుర్తుపెట్టుకో. ఎదురుగుండా ఉన్న శూన్యమైన ఆకాశాన్ని, ఆ బ్లూ స్కైని, బియాండ్ క్లౌడ్స్ అంటే ఆ మేఘాలను ఆవల తీరంగాను చూస్తూ ఉన్నప్పుడు దేన్నైతే బాహ్యంగా చూస్తున్నావో అంతరంగా అదే దాని లోపలికి వెళ్ళిపోతావు. సేమ్ స్కై విత్ ఇన్ వితౌటే కదా. లోపల ఉన్నదే బయట ఉన్నది, బయట ఉన్నదే లోపల ఉన్నది. అంతే దూరం. దూరమే లేదు, అంతే దూరం. చేతికి అందేంతగా కనపడుతుంది ఆకాశం. అందదులే, కానీ నీ లోపల అంతే దూరం. సేమ్ స్పేస్, అదే ఎంప్టీనెస్, అదే ఖాళీ, అదే బ్లూనెస్. అందుకోసం చాలా సింపుల్గా ఇది పని చేసి పెట్టి చూడు అన్నాడు. సింపుల్గా చూడు, ఎంత సింపులో, ఆకాశంగా చూడు అన్నాడు. ఇంకో టెక్నిక్ ఏంటంటే
ఆధ్యాత్మిక ప్రసంగం. ఆధ్యాత్మిక ప్రసంగం ఆ టెక్నిక్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో టెక్నిక్లో ప్రవేశిస్తాం. ఆధ్యాత్మిక ప్రసంగం వినేటప్పుడు దానిలో పూర్తిగా మునిగిపో. అయిందా? కళ్ళు స్థిరంగా ఉంచు. ఆధ్యాత్మిక ప్రసంగం వినేటప్పుడు పూర్తిగా మునిగిపో, కళ్ళు స్థిరంగా పెట్టు, కనురెప్పలు ఆర్పకుండా చూడు. అప్పుడు ఏమవుతుంది? వెంటనే నువ్వు స్వేచ్ఛగా మోక్షస్థితికి వచ్చేస్తావు. ఏంటబ్బా ఈ టెక్నిక్ ఏమి ఇలా ఉంది చూద్దాం. దాంట్లో మునిగిపో. సీక్రెట్ మెథడ్. ఆధ్యాత్మిక ప్రసంగం వింటున్నప్పుడు, అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగం, దాంట్లో పూర్తిగా మునిగిపో. దిస్ ఈజ్ ఏ సీక్రెట్ మెథడ్. ఈ తంత్రాలో ఎంతో పురాతనమైంది. అక్కడ టీచర్ ఏం చేస్తాడు? ఆ గురువు చాలా రహస్యంగా ఇస్తాడు. ఒక రహస్యమైనటువంటి విషయాన్ని చెప్తాడు, ఒక మంత్రం చెప్తాడు, ఇది చాలా సీక్రెట్ అంటాడు. ఎప్పుడు ఇస్తాడు? మామూలుగా శిష్యుడు రెడీగా ఉంటే మంత్రం ఇవ్వబడుతుంది. రహస్యాల్లోకెల్లా రహస్యం, గుహ్యాతి గుహ్యం ఇది అంటాడు. దానిలో నువ్వు పార్టిసిపేట్ చేయి. అయితే నువ్వు దాంట్లో పాల్గొంటే ఏమవుతుంది? అక్కడ అతనికి ఆ విధంగా గురువునికి నుంచి ఆ శిష్యుడికి అందుతుంది రహస్యంగా. అతను చెవులో చెప్తారు గుసగుసగా. అయితే ఈ టెక్నిక్ ఎలాంటిదంటే గుసగుస టెక్నిక్కే, విస్పరింగ్ అన్నట్టు. ఏం చెప్పారు? శ్రద్ధగా విను, దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చెయ్యి, మునిగిపో. ఓకే, గురువు డిసైడ్ చేశాడు, అరే అబ్బాయి నువ్వు రెడీగా ఉన్నావురా. అయితే ఈ రహస్యాన్ని నీ స్వ అనుభవంగా మార్చుకో. నీ స్వానుభవంగా మార్చుకున్న తర్వాతనే నువ్వు కమ్యూనికేట్ చేయగలుగుతావు. అయితే అప్పటి వరకు నేను చెప్పింది ఈ సూత్రాన్ని ఎవరికి చెప్పడానికి వీల్లేదు, రహస్యంగానే ఉంచాలి. అప్పుడే నీకు ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. కళ్ళు స్థిరంగా పెట్టుకో, కనురెప్పలు ఆర్పకు, వెంటనే నువ్వు మోక్షస్థితికి వస్తావు. ఎందుకంటే అది అది నీ లోపలికి చొచ్చుకూరిపోయేలాగా ఆ రహస్యాన్ని చెప్తున్నాడు ఆ గురువు. ఎప్పుడు చెప్తాడు సీక్రెట్? నీ చెవులో. ఎప్పుడు గుసగుసలాడతాడు? నీ కన్ను రెప్పలు ఆర్పకుండా నిలబడిపోయినప్పుడు, కళ్ళు అటు ఇటు కదలకుండా ఉన్నప్పుడు. దీని అర్థం ఏమైనా ఉందా అంటే, మనసు నిశ్చలమైనప్పుడు, ఆలోచనలు శూన్యమైపోయినప్పుడు. దీని అర్థం అది. మనసు నిశ్చలమైపోయింది, నిశ్శబ్దమైపోయింది, చిత్తవృత్తి నిరోధమైపోయింది, ఏ వృత్తులు లేవు, ఇంకా థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోయాం. కళ్ళు ఆర్పడానికి కళ్ళు ఏమి ఆర్పలేదు, ఇంకా కన్ను అటు అటు ఇటు తిరగదు, ఇంకా కొంచెం కూడా కదలేక లేదు. అక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు. ఒకవేళ డిస్టర్బెన్స్ ఏమైనా కనపడిందా అంటే లేదు నాయనా, అక్కడ ఏం మూమెంట్ లేదు కదా, లేదు. అప్పుడు ఏమవుతుంది? ఆ చెవిలో వింటావు, ఆ చెవి కూడా ఏమి లేదు వినడానికి, వేరే శబ్దాలు ఏమి లేవు, అంతా శూన్యమే. ఆలోచనలు శబ్దాలు చేస్తాయి కదా, ఆ ఏమీ లేవు, ఆ సౌండ్స్ ఏమి లేవు, ఏమీ లేదు. కళ్ళు అటు ఇటు కదపడానికి ఏమీ లేదు, అక్కడ దృశ్యాలు లేవు. కాన్షియస్నెస్ జస్ట్ వెయిటింగ్. ఏమొస్తుంది, ఏం చెప్తారా గురువు, ఏం చెప్తాడా, ఎదుగు కాన్షియస్గా ఉండు, కాన్షియస్గా ఉండు.
ఓపెన్గా ఉండు, ఏం చెప్తారో రిసీవ్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండు. నీ లోపల నీ ప్రయత్నమే ఉండదు, ఇంకా నువ్వు కాన్షియస్గా ఉంటే చాలు. ఎప్పుడు సంభవిస్తుంది? ఇలా సంభవించినప్పుడు ఏం జరుగుతుంది? ఈ క్షణంలోనే. ఈ క్షణంలో నువ్వు శూన్యంగా ఉంటే చాలు, ఏ ఆలోచన లేకుండా, జస్ట్ వెయిటింగ్. ఏ ఆలోచించడానికి ఏమి లేదు, జస్ట్ వెయిటింగ్. దేనికోసం వెయిటింగ్ చేయడం కాదు, జస్ట్ వెయిటింగ్. దేనికోసం వెయిటింగ్ చేయడం కాదు, అది ఏంటో నీకు తెలియదు కదా. దేనికోసం వెయిటింగ్ చేసావా అంటే ఇట్ విల్ బికమ్ థింకింగ్ అయిపోతుంది. అది వెయిటింగ్ అవ్వదు. వెయిటింగ్ అంటే వెయిటింగే, నిరీక్షణ, ఆలోచించడం కాదు. ఆలోచించావంటే వెయిటింగ్ కాదు అది. ఇది ఎప్పుడైతే ఈ యొక్క స్థిరమైన క్షణము సంభవిస్తుందో, నిత్య లక్షణం సంభవిస్తుందో, అక్కడ చిత్తం స్థిరమవుతుందో, అన్నీ నిలిచిపోతాయో, కాలం కూడా ప్రవాహం లేదో, మనసు పూర్తిగా శూన్యమైపోతుంది. నో మైండ్ స్టేట్కి వెళ్ళావు. నో మైండ్ స్టేట్ అంటే అప్పుడు ఆ గురువు నీలోకి చొచ్చుకుపోతాడు, నీలో భాగమైపోతాడు, నువ్వు మాస్టర్ అయిపోతావు ఆ యొక్క స్థితిని. ఇక్కడ ఏమి చాలా సుదీర్ఘమైన ప్రసంగాలు ఏమి ఉండవు. ఒక 2-3 మాటలు చెప్తారు అంతే చెవులో, 1, 2, 3 అంతే. ఒక మాట చెప్పొచ్చు, 2 మాటలు, లేదా 2 మాటలు చెప్పొచ్చు, మా అయితే 3 మాటలు చెప్పొచ్చు. అంత సైలెన్సే. ఆ సైలెన్స్ స్టేట్లో ఆ ఒక్క మాట విన్నా అది రహస్యమే. ఎందుకంటే అది సొంతం అయిపోవాలి. ఆ 1, 2, 3 నీ లోపలికి చొచ్చుకుపోవాలి. నీ లోపలికి 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 కేంద్రంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు అది విత్తనం పడింది నీ లోపల. అవేరుగా ఉండు, ఆ మౌనంలో అవేరుగా ఉండు. ఏం జరుగుతుంది? అప్పుడు అట్వన్స్ వెంటనే యూ బికమ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. స్వేచ్ఛ వచ్చేసి వెంటనే జస్ట్ దేని నుంచి ఫ్రీ అయిపోయావయ్యా? మనసు నుంచి విడుదల. విడుదల అంటే మనసు నుంచే. మనసే నీకు ఏదో చేసేస్తుంది. మనసు నుంచి విడుదలైపోతే చాలు. అదొక్కటే స్వేచ్ఛ, అదొక్కటే మోక్షం. మనసే బంధము, మనసే నిన్ను వెట్టి చాకరీ చేస్తుంది. నువ్వు ఎప్పుడు పరివాడిగానే ఉంచుతుంది నిన్ను. అంచేత ఏమవుతుంది? ఆ శిష్యుడు వెయిట్ చేయాలి. గురువు ఎప్పుడు చెప్తాడా? ఆ గురువు తెలుసు రైట్ మూమెంట్ ఎప్పుడు సంభవిస్తుందో అని. వెయిట్ చేయి. అప్పుడు ఆయన పిలుస్తాడు నిన్ను. రారా, రెడీగా అయిపోయావురా అంటాడు. నేను అలా అని నేను చెప్పనా వద్దా అని అడగడు. అంటే ఒకవేళ అడిగాడంటే అది ఒక కోరిక అవుతుంది. అది నువ్వు ఎక్సెప్ట్ చేయకపో. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు చెప్తాడా అని ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్ అంటే మళ్ళీ కండిషన్స్ మొదలవుతాయి, కోరిక మొదలవుతుంది. మనసు కథ మనకు తెలిసిందే. సో ఆ శిష్యుడు ఎలా ఉండాలి? జస్ట్ వెయిట్. ఇక్కడ గురువు ఎవరు? మన దగ్గర శ్వాసే గురువు. ఆ గురువు దగ్గర వెయిట్ చేయి. కూర్చో. శ్వాసని గురువు దగ్గర కూర్చో. జస్ట్ వెయిట్. జీరో అయిపో. ఏ కోరిక లేదు అక్కడ. అది నువ్వు రెడీ అయితే చాలు. ఆ వెయిటింగ్ పూర్తిగా టోటల్ అయిపోతే చాలు. మాస్టర్ ఏదైనా చేస్తాడు. ఆ గురువు, శ్వాసే గురువు.
చూసారా ఎలా ఉందో. అయితే ఏమైంది, ఆ మాస్టరు ఏదైనా చేయొచ్చు, ఏదైనా సంభవించవచ్చు, సాధారణమైనది సంభవించవచ్చు. అదనమాట. శివుడు 112 మెథడ్స్ చెప్పాడంటే ఏమి సంభవించదు. నీ నిరీక్షణే, నీ ప్రిపరేషన్. అప్పుడు నువ్వు ప్రిపరేషన్ లేకపోతే 112 చెప్పినా ఇంకెన్ని చెప్పినా ఏమి కాదు. అది నేల మీద పడిన విత్తనాలు అయితే మొలకెత్తుతాయి, కానీ రాళ్ళ మీద పడిన విత్తనాలు మొలకెత్తావు కదా. నువ్వు ప్రిపరేషన్ లేకపోతే నువ్వు రాళ్ళలాగానే ఉంటావు. విత్తనం ఫాల్ట్ కాదు, అవుట్ ఆఫ్ సీజన్. నువ్వు రెడీగా ఉంటావంటే సీజన్ వచ్చినట్టు. ఇది సీజన్ కాదండి అంటారు కదా, అలాగా నువ్వు రెడీగా లేవు, అందువల్ల ఏం సంభవించదు. విత్తనం తప్పేం లేదు, అవుట్ ఆఫ్ ది సీజన్ విసిరావు అంతే, దానివల్ల ఏం సంభవించలేదు. కాబట్టి విత్తనం తప్పే అవుతుంది. సరైన సమయము, సరైన సీజన్ వచ్చిందా అవసరం నాయన అది. అలాగే నువ్వు సరిగ్గా ఉన్నావా, సంసిద్ధంగా ఉన్నావా రిసీవ్ చేసుకోవడానికి, రైట్ మూమెంట్ అవసరము, సారవంతమైన నేల అవసరము. అప్పుడేమవుతుంది, విత్తనము నుంచి పరిణామక్రమం చెందుతుంది, సజీవం అవుతుంది. దానికి ఒక చిన్న కథ చెప్తున్నారు ఓషట్. ఉదాహరణకి లించి అనేటువంటి ఒక ఆయన ఎన్లైటన్ అయ్యాడు. ఎలా ఎన్లైటన్ అయ్యాడు? గురువుగారి వరండాలో కూర్చుని ఎన్లైటన్ అయిపోయాడు. అది ఏంటండి విచిత్రంగా అంటే, కూర్చున్నాడు, మాస్టర్ వస్తున్నాడు, ఆ మాస్టర్ వచ్చి పక్క నవ్వాడు. ఈయన కూడా, ఇద్దరు ఆ గురువు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు, పక్క నవ్వాడు, అయిపోయా. ఈయన కూడా నవ్వాడు, త్వరగా అదే బహు చేస్తారు కదా, అట్లా వంగి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు, అయిపోయా. ఇంకేం ఇదేంటండి, ఏం చెప్పాడు, ఎట్లా అయ్యాడు? వరండాలో కూర్చుంటే అయిపోతాడా? 6 సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు బాబు. వరండానే ఆ గురువు గారి వరండానే 6 సంవత్సరాలు నివాసం. అది ఆయనకి 6 సంవత్సరాలు ఆ శిష్యుడు వెయిటింగ్. ప్రతిరోజు ఆ గురువు వస్తున్నాడు పోతున్నాడు, రోజు వస్తున్నాడు పోతున్నాడు. నెలలు గడిచినాయి. అసలు ఆ గురువు ఆ శిష్యుడు చూడలేదు. అలా నుంచి వెయిట్ చేస్తున్నాడు. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. అయితే 2 సంవత్సరాల తర్వాత ఒక్క లుక్ వేసాడు అంతే. మరో 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈపు మీద తట్టాడు, అంటే 4 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. ఇది నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. 6 సంవత్సరాల తర్వాత సడన్గా ఆయన బయటకు వచ్చాడు. మామూలుగా వస్తాడు కానీ వచ్చాడు సడన్గా. కన్ను అర్పకుండా అలా చూశాడు అని ఆ గురువు. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి సైజ్ అలా చూస్తూ ఉంటే కళ్ళు అలా అర్పకుండా ఉన్నాయి. అక్కడ అంతిమమైనటువంటి అల్టిమేట్, ఇదే పతాక స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క బోధ జరుగుతున్నప్పుడు ఆ గురువు నీకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు ఐసు ఏమైనా స్థిరంగా ఉన్నాయి, కళ్ళు రెప్పలు ఆడటం లేదు. అప్పుడు స్వేచ్ఛగా వచ్చేసాడు. అయితే ఇక్కడ ఈ గురువు వాడాడు, పక్క నవ్వేశాడు అంతే. నవ్వు జస్ట్ ఆఫర్, అదే మీడియం, అదే వాహకం, అదే మెసేజ్. నవ్వే మెసేజ్. ఆయన గ్రేట్ మాస్టర్. మాటలతో పని లేదు, ఒక నవ్వు చాలు. ఆ మాటలతో పని లేదు, జస్ట్ ఆఫర్. ఆ నవ్వు వలన ఏమైంది?
లించి ఎన్లైటన్ అయిపోయాడు. ఆ లించిలో ఏదో సంభవించింది. ఇంకా అయ్యా అని ఆ తల ఉంచి నమస్కరించి ఎంచక్క వెళ్ళిపోయాడు ఇంకా. అతను నవ్వుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమైంది, అందరూ చెప్పాడు. అతను నేను మోక్ష స్థితికి వచ్చేసాను, నేను అనేది లేదు, ఫ్రీ అయిపోయాను, నేను మరింక లేను. అది మోక్షం అంటే. నువ్వు లిబరేషన్స్ కాలేదు. ఎక్కడి నుంచి లిబరేషన్ కాలేదు, ఎక్కడి నుంచి నువ్వు విడుదల కాలేదు, నీ నుంచి నువ్వు విడుదల నీ నుంచి నువ్వు విడుదలైపోవాలి. అప్పుడు ఆ నుంచి చెప్పాడు ఎలా సంభవించింది. 6 సంవత్సరాలు వెయిట్ చేశానయ్యా అన్నాడు. లాంగ్ వెయిటింగ్, సహనముతో. సహనమే కదా ప్రగతి, సమయమే ఉండాలి నీకు. సో సహనమే ప్రగతి. సమయం ఇవ్వు నువ్వు. వెయిట్ చేశాడు, లాంగ్ వెయిటింగు, సహనంతో ఉన్నాడు. వరండాలను వెయిట్ చేశాడు. రోజు సంభవించింది. ఆ గురువు వచ్చాడు, నవ్వాడు, అయిపోయాడు, మెసేజ్ ఇచ్చాడు, అయిపోయింది. రైట్ మూమెంట్ వచ్చింది. అయ్యా రెడీగా ఉన్నాడు అంతే. మాస్టర్ అప్పుడు జస్ట్ ఫర్ వెయిటింగ్. 6 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత అతనుగా వచ్చేసింది. అతను ఇమ్మీడియట్గా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. నువ్వేం చేస్తున్నావు? కొన్ని రోజులు ఆలోచిస్తావు, జరిగిపోయిన విషయాలు ఎన్నో, పాత విషయాలనే ఆలోచిస్తూ ఉంటావు. ఇంకా న్యూ ఫుడ్ ఏమి ఇవ్వటాలి. ఎవ్రీడే టు ద మైండ్కి న్యూ ఫుడ్ కావాలి. బట్ యూ డు నాట్ గివ్ న్యూ ఫుడ్ ఎవ్రీడే టు ద మైండ్. మనసుకి మాట కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు దానికి. ఆలోచించే పాతవే, ఇంకేమీ లేదు. బై అండ్ బై ఏమవుతుంది, ఆలోచన నిలిచిపోతుంది. ఇంకా కొత్తగా ఆలోచించేది ఏమి లేదు. కొత్తవి ఏమి ఇవ్వట్లే, ఫుడ్ ఇవ్వట్లే. ఇంకా నవ్వడానికి ఏమి లేదు. నవ్వింది ఏమవుతావు ఇంకా అంటే, నవ్వడం అంటే ఆలోచించడం. బహుశా ఏం చేసి ఉంటాడు, ఏదో పాత విషయాలు, గతంలో జరిగిపోయిన విషయాలు ఆలోచించి చించి ఇంకేమీ లేదు. ఇంకేం నవ్వడానికి ఏమీ లేదు, జీర్ణం చేసుకోవడానికి ఏమి లేదు, ఆపేసాడు ఆలోచన. అక్కడ ఏ పుస్తకాలు చదవడానికి వీలు లేదు, మాట్లాడటానికి వీలు లేదు, మౌనం. అటు ఇటు కలవడానికి ఏమి లేదు, ఎవరిని కలవడానికి వీలు లేదు. అయితే బహుశా అతని బేసిక్ నీడ్స్ ఏమైనా ఉండాలంటే వెళ్ళాలి, రావాలి. కాదు, వరండాలు వెయిట్ చేయాలి. మౌనంగా వెయిట్ చేశాడు రోజుల తరబడి. రాత్రి పగలు అలా చేశాడు. వేసవికాలం వచ్చింది, వెళ్ళిపోయింది. వింటర్ వచ్చింది, వెళ్ళిపోయింది. వర్షం వచ్చింది, వెళ్ళిపోయింది. ఇంకా కాలాన్ని మర్చిపోయాడు. ఎన్ని రోజులు ఉన్నానో ఏంటో కూడా తెలియదు. ఒకరోజు సడన్గా మాస్టర్ వచ్చాడు. అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. అప్పుడు ఆ కళ్ళు అలా స్థిరంగా ఉన్నాయి. ఆ నుంచి కళ్ళు అక్కడ ఏం కదలటం లేదు. ఆ క్షణం సంభవించింది. అయితే ఆ మూమెంట్ కోసం 6 years వర్ వేస్టెడ్ ఫర్ దిస్ అనిపిస్తుందా? దిర్ వాజ్ నో మూమెంట్ ఆఫ్ ఐస్. 6 సంవత్సరాలు అక్కడ కళ్ళు కదలటం లేదు, సింగిల్ మూమెంట్ కూడా లేదు. ఎవ్రీథింగ్ మస్ట్ హ్యావ్ బికమ్ సైలెంట్. సడన్గా పక్క నవ్వేశాడు. ఆ గురువు పక్క నవ్వేశాడు. పిచ్చివాళ్ళలాగా. ఏమిటా నవ్వు? పెద్దగా నవ్వేశాడు. అది ఆ నవ్వితే అతని లోపలికి వెళ్ళిపోయింది. ఆ శిష్యుల లోపలికి చేరిపోయింది. అప్పుడు నుంచి అడిగారు, ఏం జరిగింది నీకు అని. నా గురువు నవ్వితే సడన్గా రికగ్నైజ్ అయ్యాను, ఈ ప్రపంచం అంతా పెద్ద జోకు అని. ఆయన ఇదంతా, ఈ ప్రపంచం అంతా పెద్ద జోకు అని ఆయన నవ్వులో అలా తెలిసిపోయింది. ఇది మెసేజ్. ఈ ప్రపంచం అంతా పెద్ద జోక్ అండి, ఇది పెద్ద డ్రామా.
ఇందులో సీరియస్నెస్ ఏమీ లేదు, నవ్వుకోవడం తప్ప. ఈ వరల్డ్ ఈజ్ ఏ జోక్. ఎవరు బంధంలో ఉన్నారు, ఎవరు బంధంలో లేరు. ఎవరు ఎక్కడ విడుదలవ్వాలి, బంధంలో ఉంటే కదా. అసలు ఏ బంధము లేదు, ఏ బందికానా లేదు, ఏ బాండేజ్ లేదు. నేను నేను బందీగా అయిపోయాను ఆలోచించామంటే అదే. ఆ తర్వాత నేను బందీగా ఉన్నాను కాబట్టి నేను స్వేచ్ఛ కావాలన్నాను. అప్పుడు గురువు పక్కపక్క నవ్వాడు, ఇంకెక్కడ ఏ బంధం లేదు అని పక్కపక్క నవ్వేశాడు. ఇలా అలాంటి విషయాలు అనేకం జరుగుతూ ఉంటాయి. ఈ మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. లెంతీ వీడియో అయింది కాబట్టి మనం ఇంతటితో ఆపేద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.